అమరావతి రాజధానికి పార్లమెంట్లో చట్టబద్ధత లభించడం పట్ల వెంకటగిరి నియోజకవర్గం రాపూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. రాపూరు మండల కేంద్రంలోని ప్రధాన కూడల్లో కూటమి నాయకుల ఆధ్వర్యంలో భారీ ఎత్తున సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకుంటూ తమ ఆనందాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక నేతలు మాట్లాడుతూ అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని గత 5 ఏళ్లుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన సుదీర్ఘ పోరాటానికి నేడు ఫలితం దక్కిందన్నారు. రాపూరు వీధుల్లో జై అమరావతి, జై జై చంద్రబాబు అంటూ కార్యకర్తలు చేసిన నినాదాలతో పట్టణం హోరెత్తింది. రాజధాని నిర్మాణం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తూ అభివృద్ధి బాటలో ఆంధ్రప్రదేశ్ మళ్లీ పయనిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు నల్లవడ్ల వెంకటరమణరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి ఎంఎంటీ మధురెడ్డి, బీజేపీ మండల అధ్యక్షులు దూడల పెంచలయ్య, చాంద్ బాషా, జనసేన కస్తూరి, కూనిపోకు కన్నయ్య, వినయ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన వెంకటగిరి నియోజకవర్గం ఆయన ఎమ్మెల్యే గారైన కురుగొండ్ల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో చెన్ను అశోక్ రెడ్డి, తిరుపాల్ రెడ్డి గారి సూచనలతో ఈరోజు అమరావతి శాశ్వత రాజధానిగా మన కూటమి ప్రభుత్వం కృషి చేసిన దానివల్ల ఆమోదం పొందినది. అదే చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, కూటమి నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు రాపూర్లో కూటమి ప్రభుత్వం అందరూ కలిసి గట్టిగా ఈరోజు సంబరాలు చేసుకుంటున్నారు. అదే మన చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నుంచి మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా లోకేష్ బాబు గారికి, అలాగే బీజేపీ నరేంద్ర మోడీ గారికి. ఎందుకంటే అమరావతి కోసం ఎన్నో లాఠీ దెబ్బలు తిన్నారు. ఎప్పుడు గత ప్రభుత్వంలో అమరావతిని డెవలప్ చేయాలని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ప్రయత్నాలు చేసి సగంలోనే విఫలమైపోయింది. అయినా కానీ ఆయన ఎన్నో దానికోసం ఎంతోమంది త్యాగం చేశారు. అంటే అక్కడున్న భూములు కానీ పొలాలు ఇచ్చి ఏదేదో చేసి ఏ విధంగానే సరే అమరావతి మనకు ఒక రాజధాని నిలబెట్టాలి, కేంద్ర వికీర్ణం చేస్తున్నామని చెప్పేసి ఆ 3 రాజధానులు పెట్టి ముచ్చటగా ఆడుకోవాలని చూశాడు గత ప్రభుత్వంలో. కానీ అవన్నీ కుదరదు. చంద్రబాబు నాయుడు లెజెండ్ మళ్ళా వచ్చాడు రంగంలోకి. ఖచ్చితంగా పార్లమెంట్లో బిల్లు పెట్టి మన అమరావతిని సాధించాము అనే సంతోషంలో ఈరోజు వెంకటగిరి నియోజకవర్గం మన ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈ రాపూరు మండలంలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసికట్టుగా ఈరోజు సంబరాలు చెన్ను సోదరుల సహకారంతో ఇక్కడ కలిసికట్టుగా మేమందరం సంబరాలు చేసుకోవడం కూడా జరిగింది. ఇదే విధంగా ప్రతిదీ కూడా సరే కూటమి ప్రభుత్వం, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ ఇలాగే ఇంకా 30 ఏళ్ళు కూడా కొనసాగదని గ్యారంటీగా చెప్పుకోవచ్చు. ఎందుకు నిదర్శనం అమరావతి. ఈ అమరావతి రాకూడదని ఎన్నో కుట్రలు పన్నారు, ఏదేదో చేశారు. ఏమైనా ఆపగలిగారా? లెజెండ్ మన ముఖ్యమంత్రి